బోధలెల్లో బాగుగా ధర నేర్పినావు, భజన చేయుచు ప్రస్తుతింతుని నామమును, నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నార్పించినావు, భజన చేయుచు ప్రస్తుతింతుని నామమును. చెడిన వాడనైన నన్ను చేరదీసి బ్రోచినావు, పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు, భజన చేయుచు ప్రస్తుతింతుని నామమును. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్య నీకు, ఇంతయని వార్ణింపనిలలో నెవనికి నిసాధ్యంబు కాదు, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చను. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, ప్రభురాత్రి భోజన సంస్కారమునకు సిద్ధపడులాగున పాపపు టొప్పుదల ఆరాధన క్రమమును జరిగించుకుందాము. ఈ పాపపు టొప్పుదల ఆరాధనలో ఒప్పుదల అను భాగము నుండి అనుసరింతము. హృదయమును పరిశుద్ధించడు సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయిచు, తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మన రక్షకుడగు దేవునికి దుఃఖమును కోపమును కలుగజేసిరనియు, అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెననియు, ఆయన నామమందు విశ్వాసముంచు వారికి అందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలెనని ఆసక్తితో కోరుచు, క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త నీతి నుండి మిమ్మను పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి యందున్నట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవలెనని నిశ్చయించుకొనుచున్నారా? మనము వినయముగా దేవుని ఎదుట నిలువబడి మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందాము. అందరము కలిసి పాపపు ఒప్పుదల చెప్పుకుందాం. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను.
నా పాపమును నేను సంపూర్ణంగా గ్రహించలేను కానీ నీకంతయు స్పష్టంగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితములోను ఆంతరిక జీవితములోను లెక్కలేని ఘోర పాపములు చేస్తున్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకమందున మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానముల వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టియే పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియజేయనదేమనగా, అటివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంతకాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మళ్ళు కొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయు ఉన్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. తరువాతి 23వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతమును చదువుకుందాము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. అప్పుడు మీరు నాకు మొర్రపెట్టుదురు, నాకు ప్రార్థన చేయుదురు, నేను మీ మనవిని ఆలకింతును. నేను మిమ్మను చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మను చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మను తొలివేసి తినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మను సమకూర్చి రప్పించెదను. యెహోవా, నీవు నీ దేశము నెడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. తండ్రికిన్ కుమారునికిన్ ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగము మహిమా కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతుడైన
ఉన్నతమైన వానిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగునున్నతమైన ఘన స్థలము లందున ఇలాకు సమాధానం. ప్రభువైన దేవా పరమరాజా పరిపూర్ణ శక్తి గల పరమా జనక నిన్ను మహిని స్తుతించుచు ఏక కుమారా యేసు ప్రభువా లోక పాపము మోయు పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు పరిశుద్ధుడావు పరిశుద్ధాత్మతో ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థింతము. సర్వోన్నతుడైన మా తండ్రి, ఓ ప్రభువా, నీకు స్తోత్రములు. మా బలహీనత చేత మా మీదికి తెచ్చుకొనిన మా పాప బంధముల నుండి అత్యధికమైన నీ దయచేత కృపనొందునట్లు నీ జనుల నేరములను క్షమింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగయుగములో జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చోనండి. త్రిత్వం తరువాతి 23వ ఆదివారం కొరకైన లేఖన భాగములు చదివేందుకు రావాలని కోరుతున్నాను.
పత్రిక వాక్య భాగము ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకొని వారిని విడిపెట్టు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుతున్నారు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకొనదానిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఫస్ట్ పత్రికా పాఠ్య భాగము ఇంత కలిగి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. తర్వాత 23వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడింది. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నించుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారు చెడుతరం ఎరిగి, వేషధారులారా, నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్నులకు ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడైన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరు అనరి. అందుకైన అలాగైతే కైసరుని కైసరునకును దేవునిని దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఈ వాక్యం వెళ్ళిపోయారు. అందరూ నిలబడి ఇదే విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా అంగీకరిస్తాం. భూమి ఆకాశములను విషయాలు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన తల్లి కుమారుడు అద్వితీయులకు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన జగన్మానికి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడునై సమస్తమును కలుగజేసిన వాడై ఉన్నాడు. ఈ మానవులను మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి పుట్టి మనుషుడాయి
కొద్దిగా అధికారం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి తండ్రి యొక్క చేతిపైన కూర్చుని కాడని సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు తిరిగి బయలుకు వచ్చునని ఆయన రాజ్యములకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడవచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడవచ్చు, మహిమపరచబడవచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు దేవునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారం కలిగే బాప్తిస్మము పొందవచ్చు. మృతుల పునరుద్ధానం కొరకు రాబో లోక సంబంధం కొరకు నిరీక్షిస్తున్నాను. ఆమేన్. కూర్చోండి. దైవవాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడుతూ జీవితాంతం వరకు నీకే సేవ సరుకులు కంటిని అనే సమర్పణ గీతాన్ని మనం పాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన 442వ కీర్తన, 2వ పుస్తకంలో 160వ కీర్తన. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకములున్నను ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నాకడనున్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, అన్ని వేళల నీవు చెంతన యున్నయనుభవమీయవే. పిల్లగా నీ మార్గమందున జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నేత్రములు మీరు మిట్లు గలిపెడి చిత్ర దృశ్యములుందను, శత్రువకు సాతాను గెల్వను. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నాదు హృదయమునందు వెలుపట నావరించిన చెరగొట్టుము రూపుమాపుము శీఘ్రముగా నా రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, మహిమలో నీ ముందు చోటికి మమ్ము చేర్చెదనంటివే. ఇహము దాటిన దాక నీలో క్రీడనంటిని రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, పాప మార్గము ధరికి పోవక పాపయాసను కోరక, ఎప్పుడు నిన్నే వెంబడింపక
నీవు నాతో నుండి ధైర్యము జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. కూర్చోనండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, జీవాధిపతి, నీ పవిత్ర నామమునకు వెరలేని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఇంతవరకు ఆరాధనలో మహిమ పొందిన దేవా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ వాక్కులను మాకు వినిపించండి, మమ్మలను సరిచేయండి. నీ నామ మహిమార్థంగా ఈ లోకంలో మేము జీవించి నీ మహిమలో చేర్చబడినట్లుగా మమ్మల్ందరినీ సిద్ధపరచుమని, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉండునట్లుగా చేసుకొనుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ శుభాలు. ఈ ఆరాధనలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. గత ఆదివారం క్రైస్తవ విశ్వాసి యేసుక్రీస్తు వలె దయగలిగిన వాడుగా, క్షమించేవాడుగా ఉండాలని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు చదవబడినటువంటి పత్రిక వాక్య భాగము ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని 3 రకాల మనుషులను గురించి, వారి ప్రవర్తన ఫలాన్ని గురించి తెలియచేయాలని నేను తలస్తూ ఉన్నాను. మొదటివారు మాదిరి మనుష్యులు, రెండవ వారు సిలువకు శత్రువులు, మూడవవారు పరలోక పౌరులు. ఈ 3 రకాలుగా వారి వారి ప్రవర్తనను, వారి జీవితాన్ని విశ్లేషిస్తూ ఆ ప్రవర్తన ఫలాన్ని ఏమిటో కూడా మనం గుర్తించాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ వాక్య భాగం మన యొక్క స్వపరీక్షకు ఎంతగానో అవకాశం ఇస్తుంది. ఈ 3 రకాల మనుషులను గురించి మనం వింటూ ఉన్నప్పుడు నేను ఎవరిలా ఉన్నాను, ఎవరిలా ఉండాలి అనేది స్వపరీక్ష చేసుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది. మొదటిగా మాదిరి మనుష్యులు. చూద్దాం. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అపోస్తలుడైన పౌలు స్పష్టంగా ఒక విషయాన్ని మనకు చెప్తున్నారు. మేము మీకు మాదిరిగా ఉన్నాము, మీరు నన్ను పోలి నడుచుకొనండి. మేము మీకు మాదిరిగా ఉన్నాం, మీరు నన్ను పోలి నడుచుకొనండి అని పౌలు ఆనాటి ఫిలిప్పి సంఘానికే కాదు, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఈ పిలుపునిస్తున్నారు. చాలామంది మేధావులు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. నేను చెప్పినట్టు చేయండి, లేక నేను చెప్పినట్టు నడుచుకోండి, కానీ నేను చేసినట్టుగా మాత్రం కాదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు, నేను చెప్పినట్టు మీరు నడవండి కానీ
నేను చేసినట్టుగా మాత్రం మీరు చేయకండి అని. ఇలాంటి వారి మాటలకు వారి చేతలకు పొంతన కుదరదు. వారి మాటలకు చేతలకు పొంతన కుదరదు. క్రైస్తవ జీవితంలో మాటలు చేతలు ఇవి రెండు కలిసి నడవాలి. అప్పుడే మనము ఇతరులు అనుసరించదగిన మాదిరిగా ఉండగలుగుతాం. ఒకవేళ అలా కలిసి నడవలేదనుకోండి, ఇతరులు మనల్ని చూసి ఏమంటారు, వీరి మాటలకి చేతలకి ఏమి సంబంధం ఉండదండి, చెప్పేదొకటి చేసేదొకటి. ఇంకా ఇంకొక సామెత కూడా ఉంది మనకి తెలుగులో, చెప్పేవంటే నీతులు కానీ చేసేవి భయంకరమైన పనులు. అప్పుడు అలా గనక మనం ఉంటే ఇతరులు అనుసరించదగిన మాదిరి మనలో లేనట్టే లెక్క. ఆనాటి పౌలుకు కానీ ఈనాడు ఉన్నటువంటి మనకు కానీ మాదిరి మన ప్రభుని యేసుక్రీస్తు. ఆనాటి పౌలుకు కూడా మాదిరి యేసుక్రీస్తే. అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో పేతురు ప్రభువును గురించి ఒక మాట తెలియజేశారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలలో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయారు. గమనించాల్సినటువంటి ఒక విషయం, మనము ఎదుర్కోవలసినటువంటి శ్రమలు, శోధనలు అన్నీ కూడా యేసుక్రీస్తు ముందుగానే ఎదుర్కొని వాటన్నిటిలో విజయాన్ని సాధించి మనకు మాదిరిగా నిలిచారు. అందువల్ల ఆయనను వెంబడించడానికి, ఆయనను అనుసరించడానికి ఆయనే మనకు మంచి మాదిరి. ఎందుకంటే మనం అనుభవించాల్సినవన్నీ కూడా ముందు అనుభవించారు. ఆయన అనుభవించి వాటిని ఎలా జయించాలో మనకు చూపించారు. కనుక ఆయన మనకు మంచి మాదిరి. ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తే మాదిరి. అందుకే పౌలు కూడా కొరింథీ సంఘానికి వ్రాస్తూ, కొరింథీలకు వ్రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఇలా అన్నాడు. కొరింథీలకు వ్రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నేను కూడా క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఈ ప్రపంచ మానవాళి అందరికీ మంచి మాదిరి యేసుక్రీస్తు. కనుక పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. నేను మీకు మాదిరి నుంచుతున్నాను, మీరు మమ్మలను పోలి నడుచుకోనండి అని చెప్తున్నారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రైస్తవ విశ్వాసి పౌలు వలె అనగలిగిన స్థితి కలిగి ఉండాల. పౌలు వలె క్రీస్తు మాదిరిలో జీవించి మన తోటి వారికి, యేసుక్రీస్తును ఎరగని వారికి, రాబో తరాల వారికి కూడా మాదిరి మనుషులుగా ఉండాల్సిన బాధ్యత క్రైస్తవ విశ్వాసం మీద ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాలం గడుస్తుంటే మనుషులు మర్చిపోతారులేండి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, లేకపోలేదు. కానీ ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. మనం గుర్తించినా గుర్తించకపోయినా మనం వెళ్ళిన ప్రతి చోట ఒక ముద్ర వేసి వెళ్ళిపోతాం. అంటే ఈ స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఈ జీవితమే ముగించి మనం నిత్యత్వంలోనికి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు ఎంతకాలం బ్రతికినా, నువ్వు ఎక్కడకు వెళ్ళినా, నీవు గుర్తించినా గుర్తించకపోయినా ఖచ్చితంగా ప్రతి చోట ఒక ముద్ర వేసి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయిన చాలా కాలం తర్వాత కూడా
మనం విడిచి వెళ్ళినటువంటి ముద్ర అలాగే నిలిచి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఫలాని వ్యక్తి ఇలా జీవించాడు అనేటువంటి ముద్ర ఉంటుంది. అపోస్తుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయము 17వ వచనం నుండి 35వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు అంటున్నారు, నేను మీకు మాదిరి ఉంచి వెళ్తున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోనండి అన్నాడు. చాలాసార్లు మీకు చెప్పాను, నడక అనే మాట ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను సూచిస్తుంది అని. పౌలు ప్రవర్తన, పౌలు జీవిత విధానాన్ని గురించి ఒక్కసారి కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు ఎఫెసు సంఘ పెద్దలతో పలికినటువంటి వీడ్కోలు మాటలు మనం జాగ్రత్తగా చదివితే పౌలు ఎంత బలమైన ముద్ర ఆ ఎఫెసు సంఘం మీద వేశాడో మనకు అర్థమవుతుంది. పౌలు ఎఫెసులో 3 సంవత్సరాలు ఉన్నాడు. రాత్రింబగళ్ళు కష్టపడి వారికి సువార్తను బోధించాడు. ఎఫెసులో ఉన్నవారు ప్రాచీన మంత్రతంత్రాలు, విగ్రహారాధన చేసేవారు. అలాంటి వాళ్ళు ఎందరో వాటిని విడిచిపెట్టి తమ గ్రంథాలను తగలబెట్టి యేసుక్రీస్తును అంగీకరించారు. రోగులు బాగుపడ్డారు, దురాత్మల నుంచి విడుదల పొందుకున్నారు. పౌలు ద్వారా ఎఫెసు పట్టణంలో గొప్ప సేవ జరిగింది, ఎన్నో అద్భుతాలు జరిగాయి, సంఘంలో ఉజ్జీవం వచ్చింది. చాలా సంతోషం, చాలా గొప్ప సేవ చేశాడు. అయితే పౌలు ఎఫెసు నుండి వెళ్ళిపోతూ ఆ ఎఫెసు సంఘ పెద్దలు ఆయనకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు, ఫేర్వెల్ ఇవ్వడానికి వచ్చారు. వస్తే వారికి ఏమి గుర్తు చేస్తున్నాడు అనేది మీరు గమనించాలని నేను కోరుతున్నాను. సహజంగా మనం ఏం చేస్తాం, మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసామో చెప్తాం. పౌలు సేవకుడు కదా, ఆయన ఎన్ని ప్రసంగాలు చేశాడో చెప్పుకొని ఉండొచ్చు, ఎన్ని అద్భుతాలు జరిగాయో చెప్పుకొని ఉండొచ్చు, ఎంతమందిని ఎలా మోటివేట్ చేశాడో చెప్పుకోవడానికి అవకాశం ఉంది, ఎంతమందికి తాను బాప్తిస్మం ఇచ్చాడో చెప్పుకోవడానికి అవకాశం ఉంది. చాలామంది ఈరోజు అదే చెప్తున్నారు, మేము ఇన్ని వేల మందికి బాప్తిస్మం ఇచ్చాం, ఇన్ని వేల మందిని రక్షించాం, ఇదిగో ఇలాంటి అద్భుతాలు మేము చేశాం అని చెప్పుకుంటున్నారు. విశేషం ఏంటంటే పౌలు ఇవేవి గుర్తు చేయలేదు. మరి ఏం గుర్తు చేశాడు? ఆయన గుర్తు చేసిన విషయాలన్నింటినీ నేను నా మాటల్లో కొద్దిగా నేను చెప్తాను. చాలా పెద్ద ప్యాసేజ్ అది. ఆయన ఏం గుర్తు చేశాడో తెలుసా? తాను చేసిన ప్రసంగాలు, ఇన్ని వేల ప్రసంగాలు చేశాను, ఇంతమందిని రక్షించాను, అవి చెప్పలా. ఏం చెప్పాడంటే, తాను వారికి పరిచయం అయిన మొదటి రోజు నుండి ఆయన వారి మధ్య ఎలా జీవించాడో ఆ విషయాన్ని గుర్తు చేశాడు. తను చేసినటువంటి గొప్ప కార్యాలను గుర్తు చేయలా, తాను ఎలా జీవించాడో గుర్తు చేశాడు. మీరు చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం మచ్చుకు కొన్ని వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం, ఆ 18వ వచనం చివర, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నడక అనేది దేనిని సూచిస్తుంది? ప్రవర్తనను సూచిస్తుంది. నేను మీకు పరిచయం అయినప్పటి నుంచి, నేను మీ మధ్య ఉన్న దినాలన్నింటిలో కూడా నేను ఎలా ప్రవర్తించానో మీకు తెలుసు. నా ప్రవర్తన ద్వారా నేను ఒక ముద్ర వేశాను మీ హృదయాల్లో. ఇంకా చూడండి, 19వ వచనం చివర, నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలుసు.
21వ వచనంలో చివర, యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. 24వ వచనం చివర, నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు నేను సువార్త ప్రకటనలో. 27వ వచనం చూడండి, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. 34వ వచనం చదువుదాం, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలుసును. చూడండి, తాను ఎలా ప్రవర్తించాడో, ఎలా కష్టపడ్డాడో, ఎలా సేవ చేశాడో, ఎంత దయ, నిరాడంబరత్వము, సాక్ష్య జీవితము, సువార్త ప్రకటనలో తెగింపు కలిగి ఉన్నాడో వాటిని జ్ఞాపకం చేశాడు. ఎఫెసు సంఘం వాటిని ఎన్నటికీ మరిచిపోదు. పౌలు జీవితం ఒక తెరిచిన పుస్తకం వల్లే ఎఫెసు సంఘం ముందు ఉంచుతున్నాడు. ఎఫెసు సంఘ ప్రజలపై పౌలు జీవిత విధానము ఒక చెరగని ముద్రలా వేయబడింది. క్రీస్తునందు ప్రియమైన వరలరా, క్రైస్తవ విశ్వాసి పౌలు వలె సమాజం మీద ఒక ముద్ర వేయాలి. తన మాటలు, తన చేతలు, తన ప్రవర్తన, తన జీవితం ద్వారా మాదిరిని కనబరచాలి. పౌలు అన్నట్టుగా మనం కూడా అనగలగాలి. పౌలే కాదు, ఇతర భక్తుల జీవితాలు కూడా మనపై గొప్ప ప్రభావాన్ని చూపేవిగా ఉన్నాయి. వారి వారి జీవితాలు మన మీద ప్రభావం చూపుతూ ఉన్నప్పుడు వాటిని అనుసరించి మనము ఇతరుల జీవితాల మీద గొప్ప ప్రభావాన్ని చూపగలిగినటువంటి స్థితి కలిగి ఉండాలని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. విశ్వాసంలో అబ్రహాము, నమ్మకత్వంలో మోషే, సహనంలో యోబు, దైవ హృదయానికి ప్రీతికరమైన జీవితాన్ని జీవించడంలో దావీదు, వీరందరూ మనకు మాదిరి. వీరందరూ మనకు మాదిరి. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు, నేను ఈ సమాజంలో మాదిరి జీవితాన్ని జీవించగలుగుతున్నానా అనే ప్రశ్న వేసుకోవాలి. మొదటే మీకు తెలియజేశాను, స్వపరీక్షకు ఇది మంచి అవకాశాన్ని ఇచ్చేటువంటి సందేశం. మన జీవితాలు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. మనం మాదిరి మనుషులుగా ఉండాలి. యేసుక్రీస్తును పోలి నడుచుకుంటూ ఇతరులకు మాదిరిగా జీవించే వారి ప్రవర్తన ఫలం ఎలా ఉంటుందో చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎలా ఉంటుంది చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎవరైతే ఇతరులకు మాదిరికరంగా ఉండి ఇతరులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే జీవితం ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో అలాంటి వారు ఎలా ఉంటారట? నక్షత్రాల వలె ప్రకాశిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మరి మనం మాదిరి మనుషులుగా ఈ లోకంలో జీవించాలని నేను కోరుతూ ఉన్నాను. రెండవది, సిలువకు శత్రువులు. పౌలు చెప్తున్నాడు చూడండి, ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. 18-19 వచనాలు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు.
పౌలు చెప్తున్న మాటలు మీరు గమనించాలి. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్న వారు కొంతమంది ఉన్నారు, అనేకులు ఉన్నారు, కొంతమంది కాదు. ఈ రెండవ రకం మనుషులు ఎవరు? రెండవ రకం ప్రవర్తన కలిగిన వారు ఎవరు అంటే శిలువకు శత్రువులు. ఫిలిప్పీ పత్రికను ఆనంద పత్రిక అని అంటారు. ఎందుకంటే పౌలు చెరలో ఉండి ఈ పత్రిక వ్రాసి ఆనందించండి అని చెప్తాడు కనుక ఈ పత్రికను ఆనంద పత్రిక అంటారు. ఈ ఆనంద పత్రికలో ఏడ్పుతో ఒక మాట చెప్పాడు పౌలు, ఏడుస్తూ చెప్పాడు. అదేమిటనంటే సిలువకు శత్రువులు ఉన్నారు. ఈ విషయం చెప్పేటప్పుడు పౌలుకు దుఃఖం పెళ్ళుపుకు వచ్చేసింది. పౌలును ఇంతగా గాయపరిచిన వీరెవరు? ఎవరు? సాధారణంగా మనం ఏమనుకుంటామంటే క్రైస్తవుని హింసించేవాళ్ళు అనుకుంటాం. సిలువకు శత్రువులు అంటే ఎవరు అనుకుంటాం? ఆనాడు యేసు ప్రభు వారిని సిలువ వేసిన యూదులు, లేకపోతే క్రైస్తవులను హింసించేవారు, వారు సిలువకు శత్రువులు అనేటువంటి భావన మనలో వస్తుంది. కానీ పౌలును ఇంతగా బాధించినటువంటి వీరు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నవారు ఎవరు? ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకు బయటపడుతున్నాయి. ఎవరు అని అంటే అబద్ధ ప్రవక్తలు, బయటి వాళ్ళు కాదు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వేషధారణ జీవితం కలిగిన క్రైస్తవులు. తెలుగులో చాలా చక్కటి మాట వాడతారు, కుహనా క్రైస్తవులు, కపట క్రైస్తవులు. యేసుక్రీస్తు మరణం ద్వారా ఈ లోకానికి రక్షణ లేదు అని వాదించేవారు. తమ ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తు నామమునకు అవమానం కలిగించేవారు. మాటలకు చేతలకు సంబంధం లేకుండా జీవించేవారు. చాలామంది అంటారు మేము కూడా క్రైస్తవులమేనండి, మేము కూడా క్రైస్తవులమే అని చెప్పుకుంటారు. కానీ తమ ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తుకు ఆయన గాయాలను మరలా మరలా రేపేవారు. అలాంటి వారిని చూసి పౌలు దుఃఖపడుతున్నాడంట, ఏడుస్తున్నాడు. వారందరినీ ఒక మాటతో ఆయన సమకట్టాడు, సిలువకు శత్రువులు వీరు అన్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారు వారెవరనంటే సిలువకు శత్రువులు అన్నాడు పౌలు. ఈరోజు మనం చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగంలో మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్న భాగంలో యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యులను హేరోదీయులను ఉద్దేశించి వాళ్ళని ఏమన్నాడంటే వేషధారులారా అన్నాడు. వేషధారులారా అన్నారు. ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా? వారు ఒక ప్రక్క మాటలతో యేసు ప్రభువుని ఘనపరుస్తున్నారు. చూడండి, నా మాటలు కాకుండా బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే 15-16 చూద్దాం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయిచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. చూడండి, యేసు ప్రభు వారిని ఘనపరుస్తున్నారు మాటలతో. ఏమంటారు? నీవు సత్యవంతుడవు, నీవు దేవుని మార్గాన్ని సత్యంగా బోధిస్తావు, నీవు ఎవ్వరిని లక్ష్య పెట్టవు, నీకు మొహమాటం అనేది లేదు, ఖచ్చితంగా చెప్తావు. ఇలాగ ఆయనను పొగుడుతూ ఉన్నారు. కానీ వారి మనస్సులో ఏముందో తెలుసా? యేసు ప్రభు వారిని చిక్కుపరచవలెనని. ఆ మాట 15వ వచనంలో ఉంది చూడండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని. ఈ రెండింటినీ మీరు
బేరీజు వేసుకోవాలి. వారు ఒక ప్రక్క యేసును ఘనపరుస్తున్నారు, మరొక ప్రక్క చిక్కు ప్రశ్నలు వేసి ఆయనను చిక్కుల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అంటే ఇన్నర్గా ఉన్న ఆలోచన వేరు, వారి మాటలతో వ్యక్తీకరించేటువంటిది వేరు. ప్రభు వారు దానిని గమనించలేరా? అందుకే ప్రభు ఏమన్నారంటే వేషధారులారా అన్నారు. వీరు మత ధర్మాన్ని బోధిస్తారు, కానీ వారు మాత్రం నెరవేర్చరు. వేషధారులారా అన్నారు. ఎవరైతే అంతరంగంలో ఒకటి ఉంచుకొని నోటితో మరొకటి మాట్లాడి వారి ప్రవర్తనలో ఇంకొక దాన్ని చూపించి అలా ఉంటారో వారు సిలువకు శత్రువులు అని పౌలు చెప్తున్నాడు. సిలువకు శత్రువులు. ఇక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు కానీ హేరోదీయులకు కానీ యేసుక్రీస్తును మెస్సియాగా రక్షకునిగా అంగీకరించే ధైర్యం లేదు. యేసు ప్రభువుని ఒక ప్రశ్న అడిగారు, కైసరుకు పన్నివ్వటం న్యాయమా కాదా అని. ప్రభువారు దానికి జవాబు చెప్పారు. ఒక కాయిన్ తీసుకురండి అన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే కైసరుకు పన్ను ఇవ్వద్దు అంటాడు అనుకున్నారు. ఇవ్వద్దు అని అంటే ఇతను కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనే నేరం మోపొచ్చు. ఇవ్వండి అంటే మతాచారాన్ని ధిక్కరిస్తున్నాడు అని నేరం మోపొచ్చు. అది వాళ్ళ ఆలోచన. ప్రభువారు అంతరంగాలు ఎరిగినవాడు. ఒక కాయిన్ తీసుకురండి అన్నాడు. కాయిన్ మీద ఏముంది? దాని ప్రకారంగా, నేను దీన్ని ఇంకా విస్తరంగా చెప్పటం లేదు, దాని ప్రకారంగా కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. విశేషం ఏంటంటే ఆయన చెప్పిన జవాబుకి వారు ఆశ్చర్యపోయారు, కానీ ఆయనలో ఉన్న దైవత్వాన్ని వారు గుర్తించలేదు. దైవత్వాన్ని గుర్తించలేదు. వేషధారులుగానే మిగిలిపోయారు. ప్రియమైన వాళ్ళారా, పౌలు చెప్తున్నాడు, మాటలకు చేతలకు సంబంధం లేనివారు, హృదయంలో ఒకటి ఉంచుకొని పెదవులతో మరొకటి మాట్లాడి చేతలతో మరొకటి చేసేవారు, యేసుక్రీస్తు గాయాలను పదే పదే రేపుతున్నవారు. మీరందరూ ఎవరు అనంటే సిలువకు శత్రువులు. వారి కడుపే వారికి దేవుడట. భూ సంబంధమైన వాటికి ఇచ్చే ప్రాధాన్యత పరసంబంధమైన వాటికి వారు ఇవ్వరు. ధనాన్నే దైవంగా చేసుకునేవారు వీరు. ఈ పని చేస్తే మనం సిగ్గుపడాలి అని అనుకుంటాం, కానీ అలా సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయిస్తారట. అవమానకరమైన తమ కోరికలను గూర్చి కార్యాలను గూర్చి వారు అతిశయపడతారు. ఇలాంటి వారు సిలువకు శత్రువులు. వీరి యొక్క ప్రవర్తన ఫలం ఎలా ఉంటుందో కూడా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది. చూడండి, ఫిలిప్పీ పత్రికలోనే వ్రాయబడిన ఆ మాట, వారి ప్రవర్తన ఫలం ఏమిటో చెప్తున్నారు. 19వ వచనం ప్రారంభంలోనే, నాశనమే వారి అంతము. నాశనమే వారి అంతము. ప్రియమైన వారలారా, ఒక్కసారి ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోండి. నేను సిలువకు శత్రువుగా ఉన్నానా? సహజంగా మనకు సిలువకు శత్రువులు అని అంటే ఎవరో బయట వాళ్ళు కనిపిస్తారు. కాదు, వాళ్ళ గురించి ప్రభువులు మాట్లాడేటల్లా మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ యేసుక్రీస్తు మాదిరిలో నడవనటువంటి వారు, ఆయన గాయాలను రేపుతున్నవారు సిలువకు శత్రువులు అంటున్నారు. మనం సిలువకు శత్రువులుగా ఉండొద్దని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మూడవది పరలోక పౌరులు. చూడండి, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది
అక్కడ నుండి ప్రభుని యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. పరలోకంలో మన పౌరస్థితి ఉంటే సిటిజన్షిప్, మనం ఏమవుతాం? పరలోక పౌరులు అవుతాం. క్రైస్తవునికి 2 పౌరసత్వాలు ఉన్నాయి. ఒకటి భూ సంబంధమైన పౌరసత్వం, మనం భారతీయులం, ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మనం భారతీయులం, భారతదేశ పౌరసత్వం మనకుంది. రెండవది పరసంబంధమైన పౌరసత్వం కూడా మనకుంది. ఈ 2 పౌరసత్వాలు ఉన్నాయి. ఒకేసారి 2 పౌరసత్వాలు కుదరదు భూమి మీద. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఈ 2 పౌరసత్వాలు కుదురుతాయి. ఒకటి భూ సంబంధమైన పౌరసత్వం ఉంది, రెండవది పరసంబంధమైన పౌరసత్వం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తించాలి, మనం భూ సంబంధమైన పౌరులమే, కానీ ఈ లోకం, ఈ జీవితం, ఈ పౌరసత్వం శాశ్వతం కాదు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. మనం భూ సంబంధమైన పౌరులమే, కానీ ఈ పౌరసత్వం శాశ్వతం కాదు. ఒకవేళ ఎవరైనా ఈ లోకము, ఈ జీవితము శాశ్వతం అని అనుకుంటే అలాంటి వారిని గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? వెర్రివాడా అని అన్నాడు. ఇది శాశ్వతం అని అనుకుంటే ఖచ్చితంగా వెర్రివాళ్లగానే మనం గుర్తించబడాల. వెర్రివాళ్లుగా గుర్తించబడడానికి ఇష్టపడితే ఇది శాశ్వతం అని అనుకో, ఏం పర్లేదు. ఈ లోక సంబంధమైన పౌరసత్వం శాశ్వతం కాదు. మనము పరవాసులము, యాత్రికులము. మన పితరులు ఈ విషయాన్ని గుర్తించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ విషయాన్ని గుర్తించారు. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో తాము భూమి మీద పరదేశులము, యాత్రికులము అని వారు గుర్తించారు అని రాయబడింది. అలాగే జీవించారు. గుర్తించడమే కాదు, మేము ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులము అని గుర్తించారు, గుర్తించినట్టుగా జీవించారు. మనం కూడా గుర్తించాలి. నా పౌరస్థితి పరలోకమందు ఉంది, నా శాశ్వత పౌరస్థితి పరలోకంలో ఉన్నది అని గుర్తించాలి. నా శాశ్వతమైన పౌరస్థితి పరలోకంలో ఉంది అని గుర్తించినటువంటి విశ్వాసి ఈ లోకంలో పరలోక పౌరులుగా జీవించాలి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది, కానీ ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళిపోలా. అయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మనం పరలోక పౌరులుగా ఈ లోకంలో జీవించాలి. అంటే పరలోక పౌరులము అనేటువంటి అవగాహన కలిగి ఈ లోకంలో జీవించాలి. పరలోక పౌరులు ఎలాంటి సులక్షణాలు కలిగి ఉంటారో అలాంటి సులక్షణాలతో ఈ లోకంలో మనం జీవించాలి. ప్రియమైన వర్లారా, నేను ముగిస్తూ ఉన్నాను. మరి నేను పరలోక పౌరసత్వం కలిగిన వాడను అనేటువంటి ఆ నిశ్చయత నీలో ఉందా? స్వపరీక్ష మనం చేసుకుందాం. లేదు ఇదే శాశ్వతం అనుకుంటున్నావా? వెర్రివాణిగా పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నావా? ప్రభు త్వరలో రాబోతున్నారు. మనకి త్రిత్వంలో ఇక ఒక్క ఆదివారమే ఉంది. వచ్చే ఆదివారం చివరి ఆదివారం. ఆ పై వారం అడ్వెంట్లోనికి మనం ప్రవేశిస్తాం. అంటే ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నటువంటి కాలం ఇది. ప్రభు రాకడ కొరకు పరలోకంలో ఉన్న వాటి కొరకు కనిపెడుతున్నటువంటి, సిద్ధపడుతూ ఉన్నటువంటి నీవు నీ జీవితం ఎలా ఉందో పరిశీలించుకోవడానికి దేవుడు ఈ మంచి తరుణాన్ని ఇచ్చాడు. నేను మాదిరి మనుషులుగా ఉన్నానా? నా కుటుంబం, నా వీధి, నా సంఘంలో నేను మాదిరిని చూపగలుగుతున్నానా అని మనం ప్రశ్న చేసుకోవాలి. సిలువకు శత్రువుగా ఉండొద్దని నేను కోరుకుంటున్నాను. మాదిరి మనుషులుగా జీవించి పరలోకపు పౌరులుగా ఈ లోకంలో మనం ప్రవర్తించి
ప్రభు వారు రెండవ రాకడలో మనకు అనుగ్రహించేటువంటి అశాశ్వతమైన ఆ పౌరసత్వంలోనికి, పరలోకపు పౌరసత్వంలోనికి వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్. దేవా కూర్చోబెట్టి దేవుడు చేసిన మేలులు ఉపకారములను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా కానుకలు సమర్పించగలిచిన వారు ముందుకు వచ్చి సమర్పించాలని ఆహ్వానిస్తున్నారు. కృతజ్ఞత కానుకలు ప్రత్యేకమైన పనులు ఉన్నవారు ముందుకు రండి, మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన చేసుకున్నాం. పొగడుతున్న మా తండ్రి, కనికరం గల మా గొప్ప దైవానికి స్తోత్రం. నీ ప్రియబిడ్డలు వారి జీవితంలో నువ్వు చేసిన అనేకమైన మేలులు ఉపకారాలను బట్టి కృతజ్ఞతాపూర్వకంగా తమ హృదయాలను తమ కానుకలను సమర్పిస్తూ ఉన్నారు. వారిని మీరు అంగీకరించండి, ఆశీర్వదించండి. బలహీనతను బలపరిచారు, సమస్యలను గురించారు. చేయించిన పనులలో మీరు తోడుగా ఉంటున్నారు. అనేకమైన విశిష్ట దినాలను అనుగ్రహించి వారిని సంతోషపరిచారు. వీటన్నిటిని బట్టి ఆయన చేసిన ఉపకారములను దేని మరొకము అని దావీదు అన్నట్టుగా ప్రతి విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. వారిని మేము అంగీకరించి ఆశీర్వదించాం, విశ్వాసంలో బలపరచాం. దేవుడు నా జీవితంలో మరిన్ని గొప్ప కార్యాలు చేస్తాను అనేటువంటి నిశ్చయికటానికి క్రీస్తు యేసును ఆశ్రయించి జీవించేటువంటి మనస్సును వారిని పుట్టించండి. వారి కుటుంబాలను మీరు నియమించండి. పరిశుద్ధాత్మతో వారిని నింపి పంపించున్నారు. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన సర్వశక్తుల దేవుడు నీవేనా సదాకాలము తోడైయునుగాక. ఆమేన్.
సంఘ కానుకలు సేకరించుకుందాం. డీకన్స్ వచ్చి కానుకలు సేకరిస్తారు. ఈ ఆరంభంలో పాల్గొన్న మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనలో పాల్గొని ఆత్మీయంగా మీరందరూ బలపడాలని నేను కోరుతూ ఉన్నాను. చెప్పబడినటువంటి వాక్యము ఈరోజు 11 గంటలకు కీర్తన టీవీ ఛానల్లో ప్రసారం చేయబడుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు లేట్ దుగ్గిరాల లలితమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె జ్యోతి, వారి గ్రాండ్ చిల్డ్రన్ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారికి సంఘపక్షంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంటుంది. ఆ ప్రభురాత్రి భోజన సంస్కారానికి సంబంధించిన పదార్థాలు కూడా లేట్ దుగ్గిరాల లలితమ్మ గారి కుమార్తె మనవరాడు శృతి స్నేహ వారు స్పాన్సర్ చేశారు. వారు హైదరాబాద్లో ఉంటున్నారు. వారు వారి తల్లిగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం వీటిని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తూ ఉంటారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్త్రీల సమాజం ఉంటుంది. స్త్రీలందరూ స్త్రీల సమాజంలో పాల్గొన్నారని నేను కోరుతున్నాను. వచ్చే ఆదివారం యథావిధిగా మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 9 గంటలకు ప్రారంభించబడతాయి. గత ఆదివారం దేవునికి ఇచ్చిన కానుకలు మొదటి ఆరాధనలో 7,437 రూపాయలు, రెండవ ఆరాధనలో 17,168 రూపాయలు, మొత్తం కలిపి 24,605 రూపాయలు. ఒక వివాహ ప్రకటన ఉంది. ఏటగ్రహాలు కాపురస్తులు శ్రీ పులిపాక పురుషోత్తం, శ్రీమతి లలిత దంపతుల కుమార్తె, లలిత దంపతుల కుమారుడు రాజీవ్ను గుంటూరు కుప్పల్ హాస్పిటల్ కాంపౌండ్ కొత్తపేట కాపురస్తులు శ్రీ గుడితి వేగరాజు బాబు మరియు శ్రీమతి గ్రేస్ సుదర్శన దంపతుల కుమార్తె నీమా రాజకీయులను ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకు ట్రినిటీ చర్చ్లో వివాహం జరుగుతుంది. ఈ వివాహానికి సంబంధించి ఆక్షేపణలు ఏమైనా ఉన్నట్టయితే వివాహం తేదీలలో తెలియజేయాలని కోరుతున్నాను. వివాహానిలో జరపరచబడబోతున్న యవనస్తుల కొరకు ప్రార్థించాలని నేను తెలియజేస్తున్నాను. 1-2 ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు ఉన్నాయి, దయచేసి గమనించాలి. మన సంఘానికి సంబంధించి ఆర్థికపరమైన వ్యవహారాలు చూడటానికి ఇంతవరకు మేడికొండ సాగర్ బాబు గారు ప్రెసిడెంట్గా వ్యవహరించారు. అయితే వారి స్థానంలో శ్రీ జరుగుమని అక్కారావు గారిని డీకన్స్ ఎంపిక చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక నుంచి జరుగుమని అక్కారావు గారు మన సంఘానికి ప్రెసిడెంట్గా ఆర్థికపరమైనటువంటి బ్యాంక్ విషయాలను చూడటానికి వారు నియమించబడ్డారు. వారు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, లాక్డౌన్ పెట్టినప్పుడు మన సంఘ సభ్యుల ఫోన్ నెంబర్లతో ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. సెయింట్ జాన్స్ లోతరన్ చర్చ్ అనేటువంటి పేరు మీద ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. అది ఆ దినాల్లో చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఒకరికొకరు కలుసుకునేటువంటి సమయంలో మన యొక్క సమాచారాన్ని అందించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి టెక్నాలజీని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకి చర్చ జరుగుతుంది. ప్రకటనలన్నీ మనం ఈ చర్చ్లోనే చెప్పుకుంటున్నాం. ఈ ప్రకటనలు జరుగుతున్నాయి, అందరికీ సమాచారం వెళ్ళిపోతుంది. అయితే మీరు గమనించారో లేదో, ఈ వాట్సాప్ గ్రూప్ కూడా నేను 1-2 పర్యాయాలు సంఘానికి సంబంధించిన కార్యక్రమాలను పరిమితం చేయండి అని పెట్టినా కానీ అపరిమితంగా దాన్ని మిస్యూజ్ చేస్తున్నట్టు గమనిస్తూ ఉన్నాం.
ప్రస్తుతం ఆ గ్రూప్ యొక్క అవసరత కూడా కనిపించడం. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగని గ్రూప్ క్లోజ్ చేయగలం, ఎందుకంటే రేపు మళ్ళా అవసరమైతే దాన్ని అంత పని చేయడం కష్టం. కనుక పాస్టర్ గారు డీకన్స్ మాత్రమే అడ్మిన్గా ఉంటారు. ఇది బహిరంగంగా మీ అందరి ముందు చెప్తున్న విషయం, మీ అందరికీ తెలిసిన సత్యం. పాస్టర్ గారు డీకన్స్ మాత్రమే అడ్మిన్గా ఉంటారు. అత్యవసరమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు దాంట్లో మెసేజ్ పెడతారు. నాకు తెలిసి ఇంతలో అది అత్యవసరమైనటువంటి సందేశాలు కూడా ఏమి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మరొకటి, మన సంఘ అవసరతలు కొన్ని ఉన్నాయి. క్రిస్మస్ రాబోతోంది కాబట్టి ప్రతి సంవత్సరం వేస్తున్న మాదిరిగానే క్యాలెండర్స్ వేయించాలి. క్యాలెండర్స్ వేయించడానికి ఎవరైనా స్పాన్సర్ చేసేవారంటే ముందుకు రావాలని నేను సంఘపక్షంగా కోరుతున్నాను. మరొకటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభుత్వం వారు సీసీ కెమెరాలు పెట్టమని బాగా ప్రెజర్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో బాగా ప్రెజర్ చేస్తున్నారు. రిటర్న్గా ఇచ్చారు. ఖచ్చితంగా వారానికి ఒకసారి వాళ్ళు విజిట్ చేస్తున్నారు. చర్చికి విజిట్ చేసి చూసి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఎందుకు పెట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం కూడా. అయితే దానికి ఒక 20,000 ఖర్చు అవుతుందని ఒక ఎస్టిమేషన్ వచ్చింది. కనుక ఎవరైనా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ఒక 5 కెమెరాస్, ఒక మానిటరు, వైరు, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్తో పెట్టడానికి 20,000 అవుతుందని ఎస్టిమేషన్ ఇచ్చారు. కాబట్టి ఎవరైనా స్పాన్సర్ చేసేవారంటే ముందుకు రావాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడి కానుక సమర్పణ పాడుకుందాం. తదుపరి ప్రార్థన, ప్రభు ప్రార్థన, దైవ దేవుడు ఉంటుంది. ఆ తర్వాత ఇంతవరకు మనకు ప్రజలుగా ఉన్నటువంటి సాగర్ బాబు గారు బ్యాంక్ అకౌంట్స్ వారు చదివి వినిపిస్తారు. దయచేసి ఉండండి. ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది, ఎందుకంటే చాలా చాలా కాలం మనం చర్చలేదు కదా. కాబట్టి సింపుల్ అకౌంట్సే ఉంటాయి. తర్వాత మన ప్రభుత్వ భోజన సంస్కారాలను ప్రవేశిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతమైన మా తండ్రి, సర్వశక్తి మీకు నీ కనికరం గల మా గొప్ప దైవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో మీరు మాకు తోడై ఉన్నది వలన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు. మేము ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించారు. మహిమలో మీరుండే చోటికి మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మీరు త్వరలో రాబోతున్నారు. కాబట్టి ఈ లోకంలో మాదిరి మనుషులుగా పరలోక పరువులను ఆయన నిశ్చయం కలిగిన వారిలో జీవించడానికి ప్రభు చూపించారు. చేరొచ్చిన వీళ్ళందరినీ ఆశీర్వదించారు. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, సమస్యలో ఉన్న వారిని వినిపించారు. చదువుకుంటున్న వీళ్ళందరికీ జ్ఞానము, జ్ఞాపశక్తి ఇవ్వండి. వారు చేయించినటువంటి జీవనోపాధి కొరకైన ప్రతి పనిలో మీరు తోడై ఉండండి. మా ప్రభు తండ్రి, మా సంఘానికి సంబంధించిన ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ సంఘంలో జరుగుతున్న పరిచయాలన్నింటినీ మీరు దీవించాలి. ఈ నెల 25వ తేదీ నుంచి ఎటువంటి ధ్యానాలు ప్రారంభించబోతున్నాం. మా ప్రభు తండ్రి నిరాటంకంగా జరగడానికి కృప చూపించండి. కరోనా వైరస్ నుంచి మాకు విడుదల కలుగ చేయండి. వ్యాక్సిన్ కనుగొనడానికి చేస్తున్న కృషిని మీరు ఫలింపచేయండి. ఏఎన్సీ అధికారులను, సంఘాన్ని ఉజ్జీవింపచేయండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు ఆశీర్వదించండి. పరిపాలకులు, అధికారులందరికీ మీరు క్షేమాన్ని ఇవ్వండి. మా ప్రతి ప్రార్థనను మీరు ఆలోచించి, అంగీకరించి, జవాబిచ్చేటువంటి దేవుడు అయిన స్తోత్రం. ఈ సేవార్థమే పెట్టించిన కానుకలను వారి హృదయాలను స్వీకరించి వారిని ఆశీర్వదించున్నాను. ఈ శరీర రక్తంలో పొందుకొనిచి ఉండగా ఆత్మ కుమ్మరింపును మాకు దయచేసి సరైనటువంటి రీతిగా మేము స్వీకరించి ఆత్మీయంగా బలపడడానికి కృప చూపుతున్నాను. యేసునాథుని పేర ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, ఈ రాజ్యం వచ్చును,
నీ చిత్తం పనులకు మనం నెరవేర్చినట్టు భూమిలో నెరవేరుగా మానవ శోధనను గ్రహించుకుని తప్పించి రాజ్యాలు శక్తి నిరంతరం నీవే. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము సకల దీవులు సదాకాలముకు తోడైనగాక. ఆమేన్. కూర్చోనండి.